అచ్చం స్వీట్ షాపుల్లో తయారు చేసుకునే ఆనియన్ పకోడా ఈ టిప్స్ ని పాటించి చేస్తే మన ఇంట్లోనే చాలా ఈజీగా అలాగే టేస్టీగా చేసుకోవచ్చు. అయితే ఒక మిక్సీ జార్ లోకి 2 లవంగాలు, దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాలు వేసుకొని ఇలా కోర్స్ గా గ్రైండ్ చేసి తీసుకోండి. ఒక చిన్న అల్లం ముక్క అలాగే 10 వెల్లుల్లిపాయలు తీసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఇప్పుడు వెడల్పుగా ఉన్న ప్లేట్ లోకి 4 మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా పొడవుగా కట్ చేసుకొని ఈ విధంగా విడివిడిగా చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న మసాలాని పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా ఆకులు వేసుకొని ఈ మసాలాలంతా ఆనియన్స్ పట్టేలాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 2.5 కప్ వరకు శనగపిండి తీసుకోండి. శనగపిండి ఆనియన్స్ బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 3 టేబుల్ స్పూన్ దాకా నూనె వేసుకోండి. నూనె పిండికి బాగా పట్టేలాగా కలుపుకున్న తర్వాత 2 పార్ట్లుగా డివైడ్ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఒక గ్లాస్ లోకి 3/4 గ్లాస్ వరకు వాటర్ తీసుకొని అందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ ని అలాగే 1/4 టీ స్పూన్ దాకా సోడా ఉప్పుని వేసుకొని బాగా కలుపుకోండి. ఇప్పుడు శనగపిండిలోకి వాటర్ ని ఇలా కొంచెం కొంచెంగా చల్లుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. పిండి మరీ ముద్దగా కాకుండా మరీ లూజుగా కాకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత వేడివేడి నూనెలో పిండిని ఒకేసారి వేయకుండా విడివిడిగా చేసుకుంటూ ఈ విధంగా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్ మీద వేగనివ్వండి. వేసిన వెంటనే కదపకుండా కాస్త కలర్ వచ్చిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోండి. ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది.